తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. ఏకాదశంలో శుక్రకేతువులు, భాగ్య గురువు, అలాగే షష్ఠంలో శని. మనోబలంతో పనులు మొదలు పెట్టాలి. ఏ పని చేస్తున్నా అందులో ఏకాగ్రత ఉండాలి. స్పష్టమైన ప్రణాళికలతో శ్రద్ధగా విజయాలు సాధించాలి. దైవబలం సదా రక్షిస్తుంది. అయితే పనులు అవుతాయి కదా అని అశ్రద్ధ వహిస్తే సమస్య పెరుగుతుంది, విఘ్నాలు ఎదురవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా పనులు చేయాలి. ఉద్యోగ వ్యాపారాల్లో గంభీరంగా ఉండాలి. ఆర్థికపరమైన విజయం లభిస్తుంది. ఏకాదశంలో శుక్రయోగం ధనాదాయ మార్గాలని పెంచుతుంది. నూతన ఆలోచన విధానంతో ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది. అవసరమైన కార్యాచరణను రూపొందించి కార్యసాధనలో నిమగ్నం కావాలి. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు త్వరగా తొలగుతాయి. కొన్ని పనుల్లో ఎంత కష్టపడ్డా గుర్తింపు స్వల్పంగానే ఉంటుంది. కాబట్టి వినమ్రతతో ఉండాలి. విసుగు చెందవద్దు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయనే భావన చేయండి. ఇంట్లో వారితో సంప్రదించిన తర్వాతే ఏ పనైనా మొదలుపెట్టండి. కుటుంబ సభ్యుల ద్వారా సరైన సూచనలతో శక్తి లభిస్తుంది. దగ్గర వారితో విభేదాలు వద్దు. వ్యాపారంలో కూడా నష్టాలు గోచరిస్తున్నాయి. నష్టాలు రాకుండా పనిచేయండి. కాలం మిశ్రమంగా ఉన్నప్పుడు బుద్ధి బలం పనిచేయాలి. మీ సహనాన్ని పరీక్షించేవారు ఉంటారు. శాంతంగా ఉండండి. చిరునవ్వుతో సమాధానాలు ఇవ్వండి. ఓర్పు మిమ్మల్ని సదా కాపాడుతుంది.